రేషన్ బియ్యం కేసుకు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్. ఈ కేసులో మాజీ మంత్రి పేరణి నాని భార్య జయసుధకు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ మరోసారి నోటీసులు జారీ చేశారు. గోదాములో బియ్యం మాయంపై ఇటీవల ప్రాథమిక విచారణ చేపట్టిన పౌర సరఫరాల శాఖ అధికారులు తొలుత 185 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం షార్టేజ్ ని వచ్చినట్టుగా కనిపించారు. ఇక దీనికి గాను ఇప్పటి వరకు ఆమె 1,68,00,000 జరిమానా చెల్లించారు. అయితే మొత్తంగా 378 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైనట్లు తేల్చారు అధికారులు. దీంతో పెరిగిన షార్టేజ్ కి కూడా జరిమానా చెల్లించాలని తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశారు. అదనంగా మరో 1,67,00,000కు నోటీసులు ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ విజయవాడ నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, అసలు ఆల్రెడీ అక్కడ ఒకసారి జరిమానా చెల్లించినట్టు తెలుస్తోంది, మరోసారి జరిమానా చెల్లించడానికి నోటీసులు జారీ అయినట్టుగా తెలుస్తోంది. కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే ఏదైతే మచిలీపట్నం గోదాంలో తగ్గిన రేషన్ బియ్యానికి సంబంధించి మొదట దాదాపుగా 185 టన్నులుగా గుర్తించి దాదాపుగా 1,50,00,000 చిల్లర కట్టాలని చెప్పి అంటే అప్పుడు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన దాదాపుగా 1,60,00,000 చిల్లర డబ్బులను డీడీ తీసి సివిల్ సప్లై అధికారులకు ఇచ్చారు. ఆ తర్వాత ఇంకా అసలు లోతుగా విచారణ చేపట్టారు. అసలు ఎప్పటి నుంచి తగ్గుతున్నాయి, ఎన్ని రోజుల నుంచి వ్యవహారం జరుగుతుంది, ఏమిటి అనే దానికి సంబంధించి కూడా మేనేజర్ కోటిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సమగ్రమైన దర్యాప్తు జరపడంతో దాదాపుగా 388 అంటే రమారమి 400 మెట్రిక్ టన్నుల బియ్యం తగ్గినట్లు కూడా గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా దాదాపుగా 3,60,00,000 రూపాయలు చెల్లించాలని చెప్పి కూడా పేర్ని నానికి కృష్ణా జిల్లా పోలీసులు మరొకసారి నోటీసు జారీ చేశారు. ఇప్పటికైనా 1,60,00,000 చెల్లించే నేపథ్యంలో మరొక 1,67,00,000 రూపాయలు చెల్లించాలి 3 రోజుల్లోపు, లేకపోతే క్రిమినల్ ప్రకారం చట్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఆ నోటీసులో కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ నోటీసు ఇచ్చారు. ఈ నోటీసును సవాల్ చేస్తూ కూడా నిన్న ఏపీ హైకోర్టులో ఆయన లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ అయితే ధర్మాసనం విచారణ చేపట్టింది కానీ సోమవారం కానీ లేకపోతే శనివారం కానీ విచారణ జరిగే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. మరొక వైపు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే A2గా ఉన్న కోటిరెడ్డిని, A3గా ఉన్న మానస్ తేజన్ ఇద్దరిని పోలీసులు అదుపులో తీసుకొని వారితో పాటు మరొక 4గురిని నిన్న అర్ధరాత్రి అదుపులో తీసుకొని మొత్తం 6గురిని మచిలీపట్నం పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. వీరికి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పించిన పరిస్థితి కనిపించింది. మరొక వైపు 2020లో గూడెం లీజుకు తీసుకున్న దగ్గర నుంచి దాదాపుగా ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఎంతవరకు బియ్యం తగ్గినాయి, ఎంతవరకు జరిగినాయి అనే దానికి సంబంధించి సమగ్రమైన విచారణ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఈ ఆలోచనలో భాగంగానే విచారణ చేసే కొద్దీ తగ్గిన బియ్యం సంఖ్య, మెట్రిక్ టన్నుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. మరొక వైపు పేర్ని నాని సతీమణి జయసుధకు మాత్రం మచిలీపట్నం జిల్లా కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. అలాగే పోలీసులు ఎప్పుడు పిలిచినా విచారణకు సహకరించాలని చెప్పి కూడా కోర్టు అయితే తీర్పు వెలువరించింది. మొత్తం మీద చూసుకుంటే మచిలీపట్నం బియ్యం గూడెంలో తగ్గిన రేషన్ బియ్యానికి సంబంధించి రోజుకో మలుపు తిరుగుతుంది. ట్విస్టుల మీద ట్విస్టులు అయితే కొనసాగుతా ఉంది సర్కార్. అయితే శివ, ఆల్రెడీ జరిమానా చెల్లించారు, ఇటు బెయిల్ పిటిషన్ మీద బెయిల్ పిటిషన్లకు దాఖలు చేస్తూనే ఉన్నారు. మొత్తం సినారియోని అసలు ఏపీ పాలిటిక్స్ లో మనం ఎలా వర్ణించవచ్చు అనొచ్చు? అంటే ప్రధానంగా చూసుకుంటే ఆయన ఒక బాధ్యత గల మంత్రిగా పనిచేశారు, ప్రజాప్రతినిధిగా ఉన్నారు. సో బాధ్యత గల మంత్రిగా ఉండి ప్రజాప్రతినిధిగా చేసిన వ్యక్తి నిత్యం అప్పటి ప్రతిపక్షంపై ఇప్పటి అధికార పక్షంపై విమర్శల వర్షాన్ని, రాష్ట్రంలో ఏ మూల ఎక్కడ ఏది జరిగినా నేను ఉంటానంటూ కూడా పేర్ని నాని ముందుకొచ్చి మీడియాపై అతనున్న చతురతను ప్రదర్శించి ఇటు పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ని కానీ, చంద్రబాబుని కానీ విమర్శల వర్షాన్ని గుప్పిస్తారు. కానీ అటువంటి నాని మాత్రం తాను నీతివంతుడిని, సత్యానికి ధర్మానికి తానే మారుపేరని చెప్పుకునే నాని మాత్రం తాజాగా ఆయన లీజుకు తీసుకున్న గూడెంలో బియ్యం తగ్గటం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారింది. అది కూడా అధికారులు ఒక్కొక్కటిగా తనిఖీ చేస్తున్న సమయంలో నాని ముందుగానే గ్రహించి ఆ గూడెంలో బియ్యం తగ్గిన లేఖ రాయటం, ఆ తర్వాత వెంటనే ఎంత కట్టాలో చెప్తే కడతామని చెప్పి నోటీస్ ఇవ్వటం, ఆ తర్వాత డబ్బులు కట్టడం, మళ్ళీ సమగ్రమైన విచారణ చేయటం, మళ్ళీ ఇంత కట్టి తగ్గాలని చెప్పడం. సో మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఏదైతే పేర్నే నాని తాను ఒక వైట్ పేపర్ అని చెప్పుకుంటూ గత 5 సంవత్సరాల కాలంగా ప్రతిపక్షాలపై విమర్శల వర్షాన్ని గుప్పించిన పేర్నే నాని తాను పూర్తి స్థాయిలో అవినీతి మరక అంటించుకొని ఇప్పుడు మీడియా ముందుకు రావడానికే జంకుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎప్పుడైతే రేషన్ బియ్యం తగ్గాయని చెప్పి వెలుగులోకి వచ్చిందో అప్పటి నుంచి దాదాపుగా 27-28 రోజులు గడుస్తుంటే కేవలం 3 రోజుల క్రితం ఒక్కసారి మాత్రమే ఆయన మీడియా ముందుకు వచ్చి ఎప్పుడూ లేని రీతిలో ఆయన దాదాపుగా రాజకీయాల్లోకి వచ్చి 15 సంవత్సరాలు అవుతుంటే ఈ 15 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ లేని రీతిలో చంద్రబాబును పొగట్టం
ఇక్కడ ఆసక్తికరమైన పరిణామం. అలాగే స్థానికంగా ఉన్న మంత్రిపై విమర్శలు చేయటం అది సాధారణంగా మారిపోయింది. కానీ చంద్రబాబుని పొగడ్తల వర్షాన్ని గుర్తించి అంటే చంద్రబాబుని ప్రసన్నం చేసుకునే దిశగా పేర్ని నాని ప్రయత్నిస్తున్నారు. పేర్ని నాని మళ్ళీ టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నాయా అని ప్రచారం కూడా ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విస్తృతంగా చర్చలు అయితే జరుగుతున్నాయి. మచిలీపట్నానికి సంబంధించి చూసుకుంటే పేర్ని నాని తెలుగుదేశం పార్టీలో చేరటానికి ఆ పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపారని చెప్పి ఒక అడుగు ముందుకేసి ప్రచారం అయితే కొనసాగుతామని సత్తాస్. రైట్, థ్యాంక్ యూ శివ.